ఆషాఢమాసంలో వచ్చే అమావాస్య తిథి అత్యంత పవిత్రమైనది. ఈ ఏడాది ఆగస్టు 4 ఆదివారం రోజున ఆషాఢ అమావాస్య వచ్చింది. దీన్నే చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధం, తర్పణాలు సమర్పిస్తే అద్భుత ప్రయోజనాలు పొందుతారని, పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈసారి పుష్యమి నక్షత్రంలో రావడంతో ఈ రోజున దాన ధర్మాలు చేయడం, గంగాస్నానం, ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి అమావాస్య ఇదే. ఈ ఏడాది 3 ఆగస్టు 2024 శనివారం మధ్యాహ్నం 3:31 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 4 ఆగస్టు 2024 ఆదివారం మధ్యాహ్నం 3:54 గంటల వరకు ఉంటుంది. ఇదే రోజున పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:26 గంటల వరకు ఉంటుంది.